తిరుమల కల్తీ నెయ్యి ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. లడ్డూ వివాదంపై దాఖలు చేసిన పిటిషన్లను రేపు ఉదయం 10:30 విచారిస్తామని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందంటూ వస్తున్న ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సుబ్రహ్మణ్య స్వామి, వైవి సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. జస్టిస్ బిఆర్ గవాయ్, కేవి విశ్వనాథన్ బెంచ్ ఈ పిటిషన్పై మధ్యాహ్నం 3:30 విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ద్వారా విచారణ కొనసాగించాలా లేదా సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ కు ఈ అంశాన్ని అప్పగించాలా అనే అంశంపై ధర్మాసనం తీర్పు ఇస్తుందని అంతా భావించారు. అయితే దర్యాప్తుపై కేంద్రం అభిప్రాయం తెలిపేందుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమయం కోరడంతో విచారణ వాయిదా వేసింది ద్విసభ్య ధర్మాసనం. అటు తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలు లేవని సుప్రీంకోర్టు 4 రోజుల క్రితం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తిరుమల కల్తీ నెయ్యి ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. లడ్డూ వివాదంపై దాఖలు చేసిన పిటిషన్లను రేపు ఉదయం 10:30 విచారిస్తామని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందంటూ వస్తున్న ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సుబ్రహ్మణ్య స్వామి, వైవి సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. జస్టిస్ బిఆర్ గవాయ్, కేవి విశ్వనాథన్ బెంచ్ ఈ పిటిషన్పై మధ్యాహ్నం 3:30 విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ద్వారా విచారణ కొనసాగించాలా లేదా సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ కు ఈ అంశాన్ని అప్పగించాలా అనే అంశంపై ధర్మాసనం తీర్పు ఇస్తుందని అంతా భావించారు. అయితే దర్యాప్తుపై కేంద్రం అభిప్రాయం తెలిపేందుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమయం కోరడంతో విచారణ వాయిదా వేసింది ద్విసభ్య ధర్మాసనం. అటు తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలు లేవని సుప్రీంకోర్టు 4 రోజుల క్రితం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు